హాయ్ అండి, నేను ఈరోజు చూపించబోయే వంట గోరుచిక్కుడుకాయ టమాటా అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం లైట్ పచ్చివాసనంతా పోయినాక టమాటా వేసేయండి. టమాటా వేసి కలపండి. కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే టమాటా కొంచెం మెత్తబడి తొందరగా కుక్ అవ్వడానికి మనం కాస్త సాల్ట్ వేసుకుంటాం అన్నమాట. సరే, కొంచెం తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే కొంచెం లాస్ట్లో వేసేసుకోవచ్చు. ఇలా కలిపి ఇలా కలపాలండి. కలిపిన తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసుకో ఒక 5 minutes. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి చూసారా, కాస్త ఆ టమాటా కాస్త మెత్తబడుతుంది అన్నమాట. కొంచెం అంటే పచ్చి పచ్చిగా లేకుండా ఉండడానికి కాస్త సాల్ట్ వేసి మగ్గనిస్తాను. కొంచెం ఉన్నాయి కదా టమాటోస్, కొంచెం పచ్చి ఉన్నాయి, అందుకని మనం కాసేపు లిడ్ పెట్టేసి ఓకే. కొంచెం మగ్గేలోపు ఏం చేయాలంటే, ఈలోపు మనము గోరుచిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఒక గిన్నెలో ఉప్పు, పసుపు వేసి కాస్త ఉడకబెట్టేసాను. ఉడకబెట్టేసి ఇలా డ్రైన్ చేసాను అన్నమాట. చూసారా, కొంచెం మగ్గినాయి కదా. ఇలా మగ్గాక ఏం చేయాలంటే ఈ గోరుచిక్కుడుకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదా, గ్రీన్ బ్రౌన్ రెడ్గా కలర్ఫుల్గా ఉంది. ఇలా మంచిగా ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. కాసేపు ఇలా మగ్గనిచ్చేద్దాం. ఓకే, ఇలా మగ్గనిచ్చాక మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం కదా, మళ్ళీ కావాల్సినంత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే, సాల్ట్ మళ్ళీ లాస్ట్కి సరిపోదు అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది ఇప్పుడు. సాల్ట్
కారం సరిపడా కారం వేసుకోండి. ఓకే, అంటే కారం మీ ఇష్టం అండి. అది కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళని బట్టి మనం కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళని బట్టి చూసుకొని మనం చేసుకుంటాం కదండి, అలాగా. కాసేపు లిడ్ పెట్టేసుకుంటాం. ఎందుకు పెడతామంటే కొంచెం మనకు ఉడుకుతుంది, ప్లస్ మనకి పోషకాలు తొందరగా ఆవిరైపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా అయింది కదా. తర్వాత కాసేపు అలానే ఉంటుంది. ఇట్లా మనకు ఆయిల్ కొంచెం తేలుతున్నప్పుడు, అంటే మనకి ఆయిల్ తేలగానే కర్రీ అయినట్టుగా మనం అనుకుంటాం కదా. లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలంటే జీలకర్ర మెంతుల పొడి, అంటే ఏదైనా పులుపు మనము టమాటా కానీ మనం చింతపండు రసం కానీ అట్లా చేసుకున్న దాంట్లో మనము జనరల్గా ఫ్లేవర్ కోసం అండ్ పులుపు కొంచెం తగ్గడానికని జీలకర్ర మెంతుల పొడి అలా వేసుకుంటాం కదా. మనం ముందుగా చేసుకొని పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే అవసరం ఉంటే దానిలో ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం అంటే కొంచెమే యాడ్ చేయాలి, ఎందుకంటే మెంతుల వల్ల చేదు వస్తుంది కర్రీ. సో అలా చేసేసి ఫ్లేవర్ కోసమే జీలకర్ర మెంతుల పొడి వేస్తారనమాట లాస్ట్. చూసారా ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇలాగ కాసేపు మగ్గనిచ్చి ఆల్రెడీ నా జీలకర్ర మెంతుల పొడిలో కొంచెం ధనియాలు కూడా యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి జీలకర్ర మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ధనియాలు యాడ్ చేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసి డ్రై రోస్ట్ చేసేసి మిక్సీలో పట్టేయడమే, పౌడర్ లాగా చేసేసుకుంటే జీలకర్ర మెంతులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే చింతపండు పులిహోరలైనా ఇలాంటి టమాటాలు యాడ్ చేయడం చేసే కర్రీస్ ఉంటాయి కదా, అందులో వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ కర్రీకి. సో అట్లా ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట, ఈజీ అయిపోతుంది ఇలా చేసుకున్న. అలా ఓన్లీ జీలకర్ర మెంతులు కలిపి మీరు చేసుకున్నా పర్లేదు. తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటే ఆ కర్రీకి సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఆల్రెడీ ధనియాల అందులో మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి నేను ధనియాల పొడి యాడ్ చేయట్లేదు. కావాలనుకుంటే మీరు యాడ్ చేయకపోతే మీరు ధనియాల పొడి సపరేట్గా కొంచెం వేసేసుకొని స్టవ్ కట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.